శ్రీకృష్ణుడు మరియు అతని పవిత్రనామం ఒకటే అయినందున పవిత్రనామం శాశ్వతంగా స్వచ్ఛమైనది మరియు భౌతిక కలుషితములకు అతీతమైనది. భగవంతుడి నామం స్వయంగా ఆ భగవానుడి అద్వితీయమైన శబ్దస్వరూపం. భగవన్నామ శబ్దం భౌతిక శబ్దానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. నరోత్తమదాస ఠాకూరులు ధృవీకరించినట్లుగా గోలోకేర ప్రేమధన హరినామ సంకీర్తన, అతీంద్రియ శబ్దమైన హరినామ సంకీర్తన ఆధ్యాత్మిక ప్రపంచం నుండి ప్రసాదించబడింది. ఈ కలియుగానికి యుగ అవతారమైన చైతన్య మహాప్రభువు యజ్ఞం యొక్క సులభమైన ప్రదర్శనను సంకీర్తన యజ్ఞ రూపంలో ప్రారంభించారు. చైతన్య మహాప్రభువు మరియు నిత్యానంద ప్రభువు మధ్య ఎటువంటి భేదం లేదు మరియు వారు ఒకటైనందున వారి లక్ష్యం కూడా ఒకటే. నిత్యానంద ప్రభువు చైతన్య మహాప్రభువును అనుసరిస్తూ వ్యక్తిగతంగా మరియు తన శిష్యుల ద్వారా భగవన్నామాన్ని ప్రేమభావంలో జపిస్తూ పాడుతూ ప్రతి ఇంటికి వెళ్ళి హరినామ సంకీర్తనాన్ని ప్రాచుర్యం చేశారు. నిజానికి నిత్యానంద ప్రభువు కొన్నిసార్లు అత్యంత దయగల చైతన్య మహాప్రభువు కంటే ఎక్కువ దయగలవారని చెబుతారు. ఒకరోజు చైతన్య మహాప్రభువు నిత్యానంద ప్రభువుని మరియు హరిదాస్ ఠాకూరులను పిలిపించి ఇంటింటికి వెళ్ళి అందరినీ దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని పవిత్ర నామాలను జపింపచేయమని అడుగుతారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్. ఈ సంకీర్తన నా హృదయానికి ఎంతో ఆనందాన్ని కలిగించింది. హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం కలౌ నాస్తైవ నాస్త్యైవ నాస్త్యైవ గతిరన్యత. ఈ కలియుగంలో జీవుల యొక్క మోక్షానికి ఆత్మసాక్షాత్కారానికి హరినామ జపం తప్ప మరొక సులభమైన మార్గము లేదు. హరినామ సంకీర్తనం ప్రతి జీవి యొక్క పరమధర్మం. ఓ నిత్యానంద, హరిదాస, మీరు ప్రతి నగరంలో ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని ఈ హరినామాన్ని జపించమని ప్రచారం చేయండి. హే మహాప్రభు, మీరు ఆదేశించినట్టే నేను ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి ప్రతి ఒక్కరిని ఈ హరినామాన్ని జపించమని ప్రచారం చేస్తాను. దయచేసి మీ యొక్క ఆశీర్వాదాన్ని మాకు ప్రసాదించండి ప్రభు. చైతన్య మహాప్రభుకి జై. చైతన్య మహాప్రభుకి జై. చైతన్య మహాప్రభుకి జై. మహాప్రభువు ఆదేశానుసారంగా నిత్యానంద ప్రభువు, హరిదాస్ ఠాకూరులు మరియు అతని అనుచరులు నవద్వీప్లోని ప్రతి ఇంటిని సందర్శించడం ప్రారంభించారు. మహామంత్రాన్ని జపించడానికి ఎటువంటి అర్హతలు అవసరం లేదని, ఏ జీవి అయినా కుల మత జనన మరియు లింగ విభేదం లేకుండా పవిత్రమైన కృష్ణనామాలని జపించి పరమ ప్రయోజనాలు పొందవచ్చునని వివరించడం ప్రారంభించారు. అదే మహామంత్రం ప్రత్యేకత. కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే. ఈ కలియుగంలో ప్రతి జీవుని యొక్క ప్రథమ ధర్మము ఆ దివ్యమైన భగవంతుని ప్రేమను పొందడమే. అది కేవలం పవిత్రమైన హరినామస్మరణ వలనే సాధ్యమవుతుంది. దయచేసి మీరందరూ మీ విలువైన సమయాన్ని ఆ శ్రీకృష్ణుని నామస్మరణకై వినియోగించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే హరే. ఓ జీవా, మీ విలువైన సమయాన్ని
కేవలం సాంసారిక కార్యకలాపాలపై వ్యర్థం చేసుకోవద్దు. వచ్చి మాతో ఈ హరినామ సంకీర్తనలో పాల్గొను. ఓ మహాత్మా, మాకు భగవంతుని నామం జపించడానికి ఎటువంటి అర్హత లేదు. ఎందుకంటే మాకు చదువు రాదు. మేము తక్కువ జాతి వాళ్ళం. మాంసాహారం కూడా తింటుంటాం. నాం నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణే నకాలః. భగవంతునికి సహస్రమైన నామములు ఉన్నాయి. వాటిలో కృష్ణ, గోవింద అన్నవి అతి ప్రాముఖ్యమైనవి. ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడానికి ఎటువంటి కాల సమయ పరిస్థితుల పరిమితులు లేవు. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఈ మహామంత్రాన్ని శ్రద్ధతో జపించవచ్చు. ఇంకా నీ సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నావు? వచ్చి మా సంకీర్తన ఉద్యమంలో పాల్గొను. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे. నవద్వీప్లో జగదానంద మరియు మాధవానంద అని పిలువబడే ఇద్దరు సోదరులు ఉన్నారు. గౌరగణోద్దేశ దీపికలో ఈ ఇద్దరు సోదరులు జగాయి మరియు మధాయి గతంలో జయ మరియు విజయ అనే ద్వారపాలకులుగా ఉండేవారని, తరువాత వారు హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుడుగా మారారని చెప్పబడింది. జగాయి మరియు మధాయి గౌరవప్రదమైన బ్రాహ్మణ కుటుంబాలలో జన్మించారు. కానీ వారు దొంగలు మరియు పోకిరీల వృత్తులను స్వీకరించి తద్వారా అన్ని రకాల అవాంఛనీయ కార్యకలాపాలలో చిక్కుకున్నారు. ముఖ్యంగా స్త్రీవేట, ధూమపానం, మద్యపానం మరియు జూదం. మద్దాయ్ అమృతాన్ని ఎప్పుడైనా సేవించా? హే జగాయ్, ఇప్పుడు మనం సేవిస్తుంది అమృతమేరా. అవునా? ఇంతకంటే అమృతం ఇంకేముంటుంది చెప్పు. నిజమే రోయ్. నా కుండలో కంటే నీ కుండలోనే ఎక్కువ ఉన్నట్టుంది అమృతం. లేదు, నా కుండలో అమృతం అయిపోయినట్టుంది. నీ కుండలో ఉన్నది ఎక్కువ. నా కుండలో కూడా అయిపోయిందిరా. అబ్బా, ఇప్పుడు ఏం చేద్దాం? మన దగ్గర డబ్బులు కూడా లేవే. అదిగో డబ్బులు. అతను మన ఊరి సేట్జీ. అతని దగ్గర ఖచ్చితంగా డబ్బులు ఉంటాయి. పద వెళ్ళి లాక్కుందాం. ఏ సేటు, నీ దగ్గర ఉన్న డబ్బులు సంచి ఇవ్వు. ఏ సేటు ఆగు, నీ దగ్గర ఉన్న డబ్బులు సంచి నాకు ఇవ్వు. ఇది నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బు, మీకెలా ఇచ్చేస్తాను? దయచేసి నన్ను వదిలేయండి. ఇస్తావా లేక చేస్తావా? నన్ను వదిలేయండి. నీ ప్రాణాల కంటే డబ్బులు ఎక్కువ? చెప్పు, మర్యాదగా ఆ డబ్బులు ఇచ్చేయ్. నన్ను వదిలేయండి, వదిలేయండి. కత్తి చూసావా ఎలా ఉందో? ఇక్కడ పొడిచాననుకో, యువతలు వెళ్ళి బయటకు వస్తుంది కత్తి. మర్యాదగా ఇచ్చేయ్, నీ ప్రాణాలు కాపాడుకో. ఇవ్వు ఇవ్వు. నేను ఇవ్వను, ఇవ్వను. ఇవ్వు, మర్యాదగా ఇచ్చే. తీసుకోండి మీ డబ్బు, నన్ను వదిలేయండి. రే మదే, ఇంకా మనకి 10 రోజులు మందుకి కొదవే లేదు. మనం రోజు తాగుతూ స్వర్గంలో తేలియాడొచ్చు. ఇంకా రే మదే, మధ్య ఉంది కానీ మగువ లేదురా. అదిగో వెళ్దాం. నా అందాల రసగుల్లా, తామర పువ్వుల్లా భలే ముద్దొస్తున్నారు మీరు. ఎవరు మీరు? మా దారికి అడ్డం లేవండి.
ఈ రోజుకి మీ దారే మేము, మా దారికే రండి మీరు. అడ్డం లేవండి, మేము నదికి వెళ్ళి జలం తెచ్చుకోవాలి. సూర్యాస్తమయం కావస్తుంది. జరగండి. ఆగండి. ఈ నవదీపంలో ఏ స్త్రీ అయినా మా ఆధీనంలోకి రావాల్సిందే. ఏ స్త్రీ అయినా మాకే సొంతం. ఏ జగయ్ తన నాకు రే మత దీని నాకు కావాలరా. రండి రండి. దుర్మార్గులారా, మమ్మల్ని వదిలేయండి, వదిలేయండి, వదిలేయండి. మమ్మల్ని ఎవరైనా కాపాడండి, కాపాడండి. పట్టుకోండి రా, కాపాడండి, కాపాడండి. పట్టుకో. శ్రీల నిత్యానంద ప్రభువు జగాయి మరియు మదాయి గురించి కథలన్నీ విన్నారు. ఒకరోజు నవద్వీప్లో ఇంటింటికి వెళ్తున్నప్పుడు నిత్యానంద ప్రభువు మరియు హరిదాస ఠాకూరులు సోదరులిద్దరూ ఒకరితో ఒకరు వాదించుకోవడం చూశారు. అప్పుడు నిత్యానంద ప్రభువు ఆ ఇద్దరి సోదరుల చేత చైతన్య మహాప్రభువు యొక్క పవిత్ర నామాలను జపింపచేసి తద్వారా వాళ్ళని బంధ విముక్తులను చేస్తే చైతన్య మహాప్రభువు యొక్క ఖ్యాతి ఇంకా పెంపొందుతుంది అని అనుకున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ హరే హరే. రోజు రోజుకి ఈ సన్యాసుల గోళ ఎక్కువైపోతుంది. పద వాళ్ళంతా తెలుసుదాం. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. నీ గోలాపు. హరే కృష్ణ. మీరు కూడా నాతో నిద్రపోనవ్వా. ఏ ముసల్నక్క, హరే కృష్ణ ఆపు నీ గోల. మీరు కూడా నాతో జపించండి. ఇలా జపించడం వల్ల మీ జీవితానికి సార్థకం చేసుకోండి. ఆపు, నీ వల్ల ప్రతిరోజు నిద్ర లేకుండా పోతుంది మాకు. రామ రామ హరే హరే. హరే కృష్ణ ఆపుతావా లేదా? కృష్ణ కృష్ణ హరే 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 నువ్వు ఇలా మాటలతో చెప్తే వినలా లేదు. హరే హరే. ఆపు, నీకు తన్నులతో చెప్తేనే వింటా. ఆపు ఆపు. హరే రామ హరే రామ రామ హరే హరే. ఆపు. హరే కృష్ణ 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 హరే. ఆపుతా. ఆపు, ఆపురా. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. రే మదే, ఈ గడ్డిపోస్తో ఎంతసేపు? దీని అంతటికీ కారణం వాళ్ళు. పద వెళ్ళి వాళ్ళంతా తేల్చుదాం. కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ 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 హరే హరే. హరి బోల్. రండి, మాతో కలిసి ఈ హరినామాన్ని జపించండి. మీ మనసులోని బాధ, భయము, వేదన అన్నీ తొలగిపోతాయి. దయచేసి మాతో కలిసి ఈ సంకీర్తనలో పాల్గొనండి. ఏ ఆపు, ఎంత ధైర్యం నీకు? మాకు నువ్వేం చేయాలో ఆదేశిస్తున్నావు. ఈ నవదీపంలో కేవలం మేము చెప్పిన ఆదేశాలనే అందరూ పాటించాలి. నువ్వు చెప్పింది మేము కాదు. ఈ సమస్త జగత్తుకి ఆ శ్రీకృష్ణుడే మహాప్రభువు. కేవలం ఆయన ఆదేశాలనే మనమందరం పాటించాలి. ఆపు నీ గోల. సంసార సాగరమును దాటుట అతి దుర్లభము. కేవలం హరినామమే మేలైన నావ. హరినామం ఒక్కసారి రుచి చూచినా మరవగలమా? నిన్ను ఇలా చెప్తే వినలేవు. నిన్ను చంపి గంగలో పడేస్తా. నన్ను చంపి గంగలో పడవేసినా పర్వాలేదు. భగవంతుడు తన పూర్తి శక్తిని తన నామంలో నిమిడీకృతం చేశారు. ఒక్కసారి ఆ నామాన్ని జపించినా మీరు ఈ జన్మలోనే కాదు, గత జన్మలో చేసిన పాపాలను సైతం అది నాశనం చేయగలదు. కాబట్టి దయచేసి ఒక్కసారైనా ఆ దివ్యమైన హరినామాన్ని నోరారా జపించరా? అవునా? ఆగు, నువ్వు మాటలతో చెప్తే వినలేవు. నీ సంగతి చూస్తా. ఇదిగో తీసుకో. కృష్ణ
ప్రభు ప్రభు ఏ మదే, ఏం చేశావు నువ్వు? తన నుదుటి నుంచి రక్తం కారుతుంది. వదులు జగయ్, నన్ను ఈరోజు ఆపద్దు, తనని చంపేస్తా. ఆగు మదే, ఆగు. విడిచిపెట్టు నన్ను, తనని చంపేస్తా ఈరోజు. నన్ను చంపేయండి, పర్వాలేదు, నాకు కొంచెం కూడా కోపం లేదు. కానీ ఒక్కసారి ఆ హరినామాన్ని జపించండి. మదే, ఏంటి తన నుదుటి నుంచి రక్తం కారుతున్నా సరే తన కృష్ణ ప్రచారాన్ని ఆపడం లేదు. బహుశా ఇతను ఎవరో మహాత్ముడిలా ఉన్నాడు. కేవలం మీరు నన్ను కొట్టినంత మాత్రాన నేను ఆ కృష్ణ ప్రేమను మీకు ఇవ్వకుండా ఉండలేను. ఇప్పటికైనా ఆ హరే కృష్ణ మహామంత్రాన్ని ఒక్కసారి దయచేసి జపించండి. నితాయ్, నితాయ్, నీ నుదుటిపై ఈ రక్తమేమిటి? నీకు ఈ పరిస్థితి కలగజేసింది ఎవరు? దుష్టులారా, ఎంతటి ధైర్యం ఉంటే ఒక సన్యాసికి ఇటువంటి పరిస్థితి కలగజేస్తారు? మీరు చేసిన ఈ పాపానికి శిక్ష అనుభవించాల్సిందే. సుదర్శన! హే మహాప్రభు, మీరు మీ అవతరణ యొక్క ఉద్దేశ్యాన్ని ఎలా మర్చిపోయారు? ఈ కలియుగంలో మీరు పరమ కరుణామూర్తిలా అవతరించారు. ఇలా సుదర్శన చక్రంతో సంహరించుకుంటూ పోతే ఈ జగత్తులో ఒక్కరు కూడా మిగలరు. ఈ యుగంలో హరే కృష్ణ మహామంత్రమనే అస్త్రం ద్వారా మనుషులలోని అసుర ప్రవృత్తిని మీరు సంహరిస్తున్నారు. దయచేసి మాపై కరుణ చూపించండి, వీరిని క్షమించండి ప్రభు. ఓ మహాప్రభు, మా వంటి పాపాత్ములు ఈ జగత్తులోనే లేరు. మాకు ఈ భూమి మీద జీవించడానికి ఎటువంటి అర్హత లేదు. మమ్మల్ని శిక్షించండి ప్రభు, శిక్షించండి. ఓ పతిత పావన, వాళ్ళు మీ పాదాలని శరణవేడారు. ఇంకా వాళ్ళని క్షమించండి ప్రభు. నువ్వు వాళ్ళని క్షమించావా నితాయ్? హే మహాప్రభు, వారు కేవలం నిమిత్తమాత్రులు. నీవే కర్తవు, సర్వకారణ కారకుడవు. మీ దివ్యమైన లీలలలో వారు మీ చేతిలోని సాధనాలు మాత్రమే. నా కోరిక నెరవేరింది. దయచేసి వారిని క్షమించండి ప్రభు. నితాయ్, కేవలం నీ దయ వలనే వారు ఈరోజు జన్మమృత్యు జరావ్యాధుల నుండి విముక్తులయ్యారు. జగాయ్, ఓ మదాయ్, లేవండి. మీ వంటి అదృష్టవంతులు ఈ సృష్టిలోనే లేరు. మీరు స్వయంగా ఆ శ్రీ చైతన్య మహాప్రభు దివ్యమైన కృపను పొందారు. మనందరం కలిసి ఆయనను కీర్తిద్దాం రండి. దేవాదిదేవుడైన చైతన్య మహాప్రభువు మరియు శ్రీ నిత్యానంద ప్రభువు యొక్క దయను చూసి జగాయి తను చేసిన తప్పుకి పశ్చాత్తాపాన్ని ప్రదర్శించాడు.
అది చూసి దయాళువు అయిన గౌరంగ భగవానుడు వెంటనే అతనిని ఆలింగనం చేసుకున్నారు. ఆ దేవాదిదేవుడను ముఖాముఖి దర్శనం చేసుకోవడం మరియు ఆయనని ఆలింగనం చేసుకోవడం వలన పాపులైన సోదరులిద్దరూ ఒక్కసారిగా శుద్ధి అయ్యారు. ఆ విధంగా వారు స్వయంగా భగవంతుని నుండి హరే కృష్ణ మహామంత్ర దీక్షను స్వీకరించారు. వారు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించే అవకాశాన్ని పొందడం ద్వారా విముక్తి పొందారు. మంత్రోచ్చారణ ఫలితంగా సోదరులిద్దరూ చైతన్య మహాప్రభువు యొక్క గొప్ప భక్తులు అయ్యారు. మదాయి వారసులు ఇప్పటికీ ఉన్నారు మరియు వారు గౌరవనీయమైన బ్రాహ్మణులు. ఆ ఇద్దరు సోదరుల సమాధులు కత్వానికి దక్షిణంగా 1 మైలు దూరంలో ఉన్న ఘోషహట్ట లేదా మాదైతాల గ్రామ అని పిలువబడే ప్రదేశంలో ఉన్నాయి. శ్రీ గోపీచరణదాస బాబాజీ ఈ ప్రదేశంలో సుమారు 250 సంవత్సరాల క్రితం నితాయ్ గౌరంగ ఆలయాన్ని స్థాపించారని చెబుతారు. హరే కృష్ణ. ఇంత చక్కటి ఈ యొక్క లఘు నాటకం ప్రదర్శించిన విద్యార్థులందరికీ మీ యొక్క కరతాళ ధ్వనితో మరొక్కసారి ఎంకరేజ్ చేయాల్సి కోరుచున్నాం. ఇది కేవలము పార్ట్ 1 మాత్రమే. నిత్యానంద ప్రభు యొక్క కరుణ గాత్రమే మనం ఇవాళ చూసాము. మార్చ్ 25వ తారీఖు గ్రౌండ్స్లో ఆల్వార్దస్ గ్రౌండ్లో మనం దీని పార్ట్ చైతన్య మహాప్రభు యొక్క కరుణ అవతారాన్ని మనం చూడబోతున్నాము. శ్రీ చైతన్య మహాప్రభుకి జై. సో ఈ యొక్క నాటకంలో ఇవాళ మనకు ఈ ప్రదర్శించినటువంటి విద్యార్థులు ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మహాప్రభు నిఖిల్ కమాండ్ డాన్స్. ఎంతో చక్కగా మహాప్రభుకు అన్నాడు గోల్డెన్ కలర్లో అతను మనకి చూడడం జరిగింది. నిత్యానంద ప్రభుగా ధర్మతేజ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. శ్రీ నిత్యానంద ప్రభుకి. హరిదాస్ ఠాకూర్ వారుగా హర్షత్ రెడ్డి. హరిదాస్ ఠాకూర్ కి. అద్వైతాచరణగా మోహన్. అద్వైతాచార్యకి. జగాయ్ మదాయిగా శ్రీను అండ్ ప్రభాకర్. వృద్ధ బ్రాహ్మణుడిగా వృద్ధ భక్తునిగా కళ్యాణ్. సీత అండ్ గీత నారీ వేషధారణలో ఉన్నటువంటి చరణ్ అండ్ రోషన్. అండ్ గౌర భక్త వృందకి రోషన్, మణితేజ, పూర్ణచంద్ర. కమాన్ టు డయాస్ ప్లీజ్. కమాన్ టు డయాస్. పూర్ణచంద్ర అండ్ విలేజ్ సేట్ గారు, దివాయ్ జైషా. మీరందరికి కూడా మీ అందరి కరతాళ ధ్వనితో మరొకసారి ఎంకరేజ్ చేయాల్సి కోరుచున్నాము. నిత్యానంద బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్యానంద బోల్ నిత్యానంద బోల్ హరి బోల్ హరి బోల్ నిత్యానంద బోల్ హరి బోల్ హరి బోల్. ఇప్పుడు మనం చేసిన ఈ యొక్క ఎంటైర్ నాటకానికి సూత్రధారుడు, పాత్రధారుడు అనేటువంటి మన దర్శకేంద్రుడు రణవీర్ రామ్ ప్రభు. గత 4 రోజులుగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతి ఒక్కరికి ఈ యొక్క కేటగిరీస్ అన్నీ కూడా కరెక్ట్గా మనకి ఇచ్చి వాళ్ళని కరెక్ట్గా ట్రైన్ చేసి వాళ్ళందరూ ఎవరు కూడా స్టేజ్ ఆర్టిస్ట్ కాదు, అందరూ కూడా కొత్తగా వాళ్ళు నటన నేర్చుకుని ఇక్కడ నటించి చేయడం జరిగింది. సౌండ్స్ కూడా మన డెవోటీస్ రామ్ కుమార్ ప్రభు అండ్ అధోక్షజ ప్రభు కూడా ఈ సౌండ్స్ని మనం ప్రొడ్యూస్ చేయడం జరిగింది. రణవీర్ రామ్ కుమార్ ప్రభు ప్లీజ్ బి ఆన్ స్టేజ్. భక్త రామ్ ప్రభు, అధోక్షజ ప్రభు. సో ఎక్కడైతే ఏ సన్నివేశానికి ఏదైతే అవసరం ఉంటుందో అవన్నీ కూడా కరెక్ట్గా మనకు అందించారు. ఆ యొక్క ప్రతి ఒక్క సన్నివేశం సంఘటనగా. సో అందరూ కూడా ఒక టీం వర్క్గా వాళ్ళ యొక్క భగవంతునికి లీలా ప్రకటనని ఈ విధంగా తెలియజేశారు. మీ అందరూ కరతాళ ధ్వనితో మరొకసారి ఎంకరేజ్ చేస్తున్నారు. శ్రీ శ్రీ నితాయ్ గౌరాంగ కీ, నిత్యానంద రామ కీ. హరి హరి